భగవద్గీత చెబుతుంది, నీకు సహాయం చేసేవారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. బైబిల్ చెబుతుంది, నిన్ను ప్రేమించిన వారిని ఎప్పటికీ ద్వేషించకు. ఖురాన్ చెప్తుంది, నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయకని. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇవన్నీ విన్ని ఏదీ పాటించం కాదంటారా? పొందే హక్కు లేదని తెలిసి కూడా పొందాలని ఆలోచన వస్తే అక్కడ మహాభారతం మొదలైనట్టే. అలాగే పొందే హక్కు ఉందని తెలిసినా కూడా త్యాగం చేసే మనసు వస్తే అక్కడ ఇంకో రామాయణం మొదలైనట్టే. గుర్తుంచుకోండి, మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏ లాభం? చేపళ్ళు రాత్రింబవళ్ళు నీళ్ళలో ఉన్నా వాటి వాసన పోదు కదా. నువ్వు ఎంత చదివావన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావనేది నీ ప్రవర్తనలోనే ఉంటుంది. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. కాస్త జాగ్రత్త. అర్థమైందనుకుంటా. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాడి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు, మన ప్రవర్తన బట్టి ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టే అనిపిస్తుంది. కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మనకంటూ ఏదో ఒక దారి తెరిచి ఉంటుంది. అద్దం మన ముఖంపై ఉన్న మరకలను చూపిస్తే మరకలు తుడుచుకుంటాం, కానీ అద్దం మాత్రం పగలగొట్టం కదా. అలాగే ఎవరైనా మనలో లోపాన్ని చూపిస్తే మన లోపాన్ని సరిచేసుకోవాలి, కానీ వారిపై కోపాన్ని చూపకూడదు. అర్థమైందనుకుంటా.